నమస్కారం. N24 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి సమస్యపై అప్రమత్తంగా ఉండాలన్న సీఎం, ఎల్నినో ప్రభావంపై అధికారులకు కీలక ఆదేశాలు, నీటి నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికలు, రిజర్వాయర్ల నీటిపై నిరంతరం పర్యవేక్షణ. బీహార్ ఉప ఎన్నిక ఫలితంపై స్పందించిన మంత్రి పొన్నం, ప్రజల తీర్పును గౌరవించాలన్న మంత్రి, బీహార్ ఫలితం ప్రజాస్వామ్యానికి నిదర్శనం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్న పొన్నం. టీటీడీ ఆసుపత్రుల మందుల సరఫరాపై భూమన తీవ్ర ఆరోపణలు, టీటీడీ వైద్య సరఫరాలపై విచారణ, టీటీడీ ఆసుపత్రుల్లో పారదర్శకత లేదన్న భూమన, టీటీడీ వైద్య సేవలపై ప్రభుత్వానికి ప్రశ్న. విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలన్న రాకేష్ రెడ్డి, ఇంజనీరింగ్ విద్యార్థులపై వ్యాఖ్యలను ఖండించిన రాకేష్, విద్యార్థుల మనోభావాలు దెబ్బతీశారని వ్యాఖ్య, యువతను అవమానించడం తగదన్న రాకేష్ రెడ్డి. భోగాపురం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మార్గాని భరత్, భోగాపురం క్రెడిట్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భరత్, విమానాశ్రయ నిర్మాణంలో జగన్ పాత్రను గుర్తు చేసిన వైనం, భోగాపురం విషయంలో నిజాలు చెప్పాలని వ్యాఖ్య. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వచ్చే నీటిని సమర్థంగా వినియోగించేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో తాగునీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. రవాణా శాఖలో సాంకేతిక వినియోగాన్ని పెంచి అనవసర నిబంధనలు తొలగించి ప్రజలకు సులభ సేవలు అందించేలా సంస్కరణలు అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బీహార్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ పరాజయం పాలవడం ప్రజల తీర్పుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పాలన సాగించాలని ఈ ఫలితం స్పష్టం చేసిందన్నారు. నియంతృత్వ ధోరణులు కొనసాగవని ప్రజలు మరోసారి తమ ఓటుతో నిరూపించారని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. మన్ కీ బాత్ కాదు, ప్రజల మాట వినమని చెప్తా ఉన్నది ప్రజలు. అంతేకాదు నరేంద్ర మోడీ, అమిత్ షాల తానేషాహి ఏదైతే నియంతృత్వం ఉందో నడవదు అని చెప్తా ఉన్నారు ప్రజలు. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఈ భారతదేశ భౌగోళిక, సామాజిక అన్ని పరిస్థితులలో అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను నడపాలి తప్ప నియంతృత్వంగా నడవదు ప్రభుత్వం అనే మాట చెప్పే ప్రయత్నం జరిగింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ బుద్ధి తెచ్చుకొని సరైన విధంగా ప్రజలకు పరిపాలన అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది భారతీయ జనతా పార్టీకి ఒక చెంప దెబ్బలాగా భావిస్తూ ఉంది. సిపిఎం సీనియర్ నాయకుడు, రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి, బస్వాపురం మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేశ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 6న బస్వాపురంలో స్మారక స్తూపావిష్కరణతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహం తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండి జహంగీర్ తదితరులు హాజరవుతారని వెల్లడించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజల హక్కుల కోసం రాసాల వెంకటేష్ జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సభ దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామంలో వారి స్తూప ఆవిష్కరణ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ గారు పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బసవాపురం ప్రాజెక్టు నిర్మాణం నుంచి మొదలుకొని ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక ఉద్యమాలు తీసుకుంటూ ప్రాజెక్టు కావాలనే ఒక పోరాటం నడుపుతూనే ప్రాజెక్టులో ముంపు గురవుతున్న రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని, ముంపు గురవుతున్న తిమ్మాపురం, తర్వాత లప్పనాయక్ తండా, చౌకుల తండా ఈ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అనేక ఉద్యమాలు నడిపిన దాంట్లో వెంకన్న పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఇక్కడ బునాది గాని కాలువ గురించి కానీ, వడపర్తి కత్వ గురించి కానీ, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని, మార్కెట్ వ్యవస్థ ఉండాలని ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ, అదేవిధంగా గొర్రెల కాపర్లు వృత్తిదారుల సమస్యల మీద కూడా వెంకన్న సుదీర్ఘమైన పోరాటాలు నడిపిన పరిస్థితి ఉంది. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. అందుకనే వెంకన్న యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బసవాపురంలో సాయంత్రం నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఈ మండలంలో జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల విషయాల్లో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతంగా జన్ సూరజ్ పార్టీని ఎందుకు స్థాపించారనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో చేసే అవకాశాన్ని వదులుకుని ఆ పార్టీ పునర్నిర్మాణానికి సమగ్ర బ్లూ ప్రింట్ ఇచ్చినా అది అమలు కాకపోవడంతో కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టినట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. రాహుల్ గాంధీతో జరిగిన చర్చలనంతరం బీహార్ ప్రజల్లోకి నేరుగా వెళ్లాలని నిర్ణయించి పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ప్రజల సమస్యల ఆధారంగా రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ ఇవ్వడం నుంచి జన్ సూరజ్ పార్టీ ఆవిర్భావం వరకు జరిగిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి అబద్దపు ప్రచారాలు, రాజకీయ దాడులతో ముందుకు సాగుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ కక్షలకే ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజల తరపున తమ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్స్ తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు, తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఇది ఇట అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. ఈ సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు న్యూజివీడ్లో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్లారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్ వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు, నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టాడా, లోకేష్ గారు కక్ష పెట్టారా, లేదు ముస్తఫా గారి అమ్మాయి ఇక్కడ యాక్టివ్గా టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి రాజకీయంగా అనసాలనేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా
అనేటువంటి అనుమానాలు మాకు మెండుగా కలుగుతుంది. రాత్రి 6 గంటల తరువాత 9 గంటల దాకా వెల్లింగ్ హౌసెస్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. పోలీసులు ఎత్తకొచ్చండి, చట్టం చెబుతున్నది పోలీస్ మాన్యువల్. పైగా ముస్లింస్కి సంబంధించినటువంటి ఇల్లు, అంటే ముస్లింస్ అంటే వేరే కాదు, గోష్ఠ ఉండేటటువంటి ప్రాంతం. మీరు వెళ్ళి దౌర్జన్యంగా 7 అపార్ట్మెంట్స్లు ఎదిగారు, 7 ఫ్లాట్లు ఎదిగారు. ఏం సాధించారు? ముస్తఫా దొరికాడు అక్కడ? మీ అనుమానం పిచ్చి అనుమానం. అంత సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు 6 తర్వాత ఎందుకు వెదికారు అని ప్రశ్నించారు వీళ్ళు. ప్లేటర్ గారు చెప్తే దానికి సమాధానం లేదు. తర్వాత మళ్ళా కాకాని సీఐ వచ్చాడు. ఎవరతని పేరు? స్వామి. ఏ స్వామి? నారాయణ స్వామి. ఈ సీసీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళాలని అడుగుతా ఉన్నా. ఆ ఇంటి దగ్గర, అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని ఏ చట్టం ప్రకారం తీసుకెళ్లాడు నారాయణ స్వామిని అడుగుతా ఉన్నా. అంటే సీసీ ఫుటేజ్ ఎత్తేస్తారా మీరు? పోలీసులు కాపాడిసిన వాళ్ళు అంటే ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు మేము రాత్రి ఎత్తుకాము అనే మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాడేమో నారాయణ స్వామి. మా దగ్గర ఆ ఫుటేజ్ కానీ ఇంకా వేరే ఫుటేజ్లు కూడా ఉన్నాయి. మొత్తం అంతా మీడియా వాళ్ళు తీశారు, సెల్స్ అందరు తీశారు. ఆ ఫుటేజ్ కాపీ కూడా మా దగ్గర ఉంది. రాత్రి 8 దాకా 9 దాకా మీరు ఒక డ్వెల్లింగ్ హౌసెస్లో, ముస్లిమ్స్ ఉండే హౌసెస్లో దౌర్జన్యంగా మీరు ఎతికారు. ఇది పొగలెత్తుకోవచ్చు కదా, ఎవరు కాదన్నాడు? ముస్తఫాకి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసే వర్తించదు అని చెప్పారు. ఆలూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనపై వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ కార్యకర్త నాగరాజు పోలీసుల సమక్షంలోనే తన భార్య నైటీని చింపివేశాడని ఆరోపించారు. అయితే ఆ ఘటనను ఎమ్మెల్యే విరూపాక్షిపై మోపుతూ మంత్రి కొలుసు పార్థసారథి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలిసినా రాజకీయ ప్రయోజనాల కోసం బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయకుండా జరిగిన ఘటనపై నిజాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న విధానం, ఆ అంశం మీద నుండి దృష్టిని ఎలా మార్చాలని ఓ పన్నాగ రాజకీయానికి తెరలేపాడు. దానిలో కూడా మళ్లీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఓ కురుబ కులస్తుడైన విరూపాక్షిని అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఓ తీవ్రవాదిని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లలోకి వెళ్లి ఎలాగైతే తీసుకొస్తారో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆలూరు శాసనసభ్యుడిని ఆ విధంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జరిగిన సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని కొడతంటే నేమకల్లు, చిప్పగిరి మండలం నేమకల్లు అనే విలేజ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎవరైనా నాకొచ్చిన ఆ ఫోన్ కాల్ నేనైనా అర్ధాంతరంగా అర్ధరాత్రి అపరాత్రి కాదు, మా కార్యకర్తకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఇలా కొడుతున్నారు నిర్బంధించి అని వీడియో కాల్ చెప్పినప్పుడు బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్లాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? వెళ్ళటానికి ప్రశ్నించడానికి వెళ్లిన ఎమ్మెల్యే మీద అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి ఎత్తునిచ్చిన సంఘటన మీకందరికి నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకుని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్ కి పరాకాష్ట దృశ్యాలు ఇవి. దీని మీద ఎవరెవరు ఏం మాట్లాడారో నేను సవివరంగా మీకు నేను వివరిస్తాను. ఒక్కసారి ఆ నాగరాజు అనే వ్యక్తి తన సొంత భార్య యొక్క నైటీని ఏ విధంగా చంపుతున్నాడో
ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడమని కోరుతున్నాను. హోర్మోజ్ జలసంధి అంశంపై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఖండించారు. ఈ అంశంలో అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. తమ సముద్ర రవాణా అవసరాలకు సంబంధించి ఒమన్తో మాత్రమే ద్వైపాక్షిక సాంకేతిక చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒమన్తో కుదిరే ఒప్పందం వల్ల హోర్మోజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకుంటుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. అమెరికా విధించిన ఆంక్షలు సైనిక ఒత్తిడిల వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. اولین فرصت با مشورت عمان با همکاری عمان مسیری رو تعیین بکنیم، مسیری که قاعدتاً موقت خواهد بود، بر اساس اون بتوانیم ایمنی کشتیرانی در تنگه هرمز رو فراهم بکنیم. تفاهم بر سر مسیر تردد ایمن کشتیرانی از تنگه هرمز شرط لازم برای بازگشایی تنگه هرمز هست، ولی شرط کافی نیست. تنگه هرمز به خاطر اختلاف نظر بین ایران و عمان مسدود. జపాన్ కరెన్సీ యెన్ విలువ గణనీయంగా పడిపోవడంతో అమెరికా, జపాన్ ప్రభుత్వాలు సంయుక్తంగా కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకున్నాయి. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ జపాన్తో అమెరికాకున్న బలమైన స్నేహబంధానికి ఇది నిదర్శనమని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు జపాన్కు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనల అనంతరం డాలర్తో పోలిస్తే యెన్ విలువ కొంతమేర పుంజుకున్నట్లు ఆర్థిక వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడేందుకు ఇరు దేశాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. World economy, but we make when we did with Argentina, I got criticized. We made $25 billion on that deal. On Venezuela, we make hundreds of billions of dollars. I make good deals. Japan wanted to. It was really more than anything else. It was a signal of friendship. You said Because the yen is weakening and the dollar is doing great. You said the answer. The fact is, our country is doing great. Everybody wants help from our country. You said the Who you with? weapon. I'm with ABC.「米国の東部時間7月31日金曜日、我々日本国財務省は米国財務省と協調して円買い介入を実施しました。今回の協調介入は2025年9月に発出しました日米財務大臣共同声明に基づき実施したものでございまして、最近見られた円の過度な変動や無秩序な動きに対処したものです。日本国財務省は状況を注視し、米国財務省との緊密なコミュニケーションを維持しています。我々は今後もさらなる協調。భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ స్పందించారు. విమానాశ్రయం విషయంలో జగన్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టు కోసం 2800 ఎకరాల భూమిని సేకరించి రైతులకు పరిహారం చెల్లించడం, అవసరమైన అనుమతులు తీసుకురావడం, నిర్మాణ పనుల్లో 80% పూర్తి చేయడం అన్ని జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధికి మొత్తం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మీటింగ్ లో ఒక మహిళ చెప్పిన మాట, ఆ మహిళ చెప్పిన మాట ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటనేది ఆ మహిళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ ఇలా చెప్పిందని చెప్పారు. దానికి అర్థము భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటి, గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్ని కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి?
15,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి అక్కడ రైతులందరినీ కూడా పీడించి పాపాలు ఎన్నో చేశారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2019లో ఇంకా 4 రోజులు ఉందనగా ఎలక్షన్ కోడ్ వస్తుందనగా హడావిడిగా ఏ పర్మిషన్ ఉందండి మీ దగ్గర? ఆల్ ఇండియా ఏవియేషన్ పర్మిషన్ ఉందా? ఏ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి శిలాఫలకం వేస్తే సరిపోద్దా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాల సరఫరాపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో శ్రీవారి లడ్డు, నెయ్యి టెండర్ల విషయంలో వైఎస్ఆర్సీపీపై అసత్య ప్రచారం చేశారని, ఇప్పుడు అదే విధంగా టీటీడీ ఆసుపత్రుల్లో నిబంధనలను సడలించి తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వైద్య సరఫరాల్లో రాజీపడ్డం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రభుత్వమే ఈ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపై నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. భక్తులు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు చేయకుండా నాణ్యమైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణయమని నెయ్యి సరఫరాదారులకు సంబంధించిన టెండర్లకు జరిగిన సడలింపు వలనే మొత్తం నెయ్యంతా కూడా కల్తీ నెయ్యి వచ్చేసింది అని రకరకాలైనటువంటి నీచపు మాటలు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఊరు వాడ ఎక్కడ పట్టినా ఇదే విమర్శ చేసినారు. మేం చాలా స్పష్టంగా ఆ రోజున దాన్ని ఆధారాలతో నిరూపించినాం. మా సడలింపు ద్వారా ఒక్కటంటే ఒక్క పనికి మాలిన బిడ్డర్ కూడా టెండర్లో పాల్గొన్నటువంటి పని చెయ్యలేదు అని చంద్రబాబు గారి టైంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్లే మా హయాంలో మేము సడలించినప్పుడు కూడా పాల్గొన్నారు. ఆ కారణంగా వాళ్ళు ఏదైతే కారణం చెప్పినారో ఆ కారణంగా ఏ రకమైనటువంటి పొరపాటు అక్కడ జరగల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాలతో అత్యంత ప్రాణం పోసేటువంటి మందులకు సంబంధించిన నిర్ణయంలో టర్నోవర్ను ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి తీసుకుని వచ్చినారు. దీని ద్వారా నాసిరకం వస్తువులు, సామగ్రి, మందులు సరఫరా చేయటం ద్వారా ఆ సరఫరాదారుల ద్వారా కమిషన్లు కొట్టటానికి, కుమ్మటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అజ్ఞాత కమిటీ, అజ్ఞాన అవినీతి కమిటీ ఏదైతే ఉందో, సిఫారసు చేసిందో, ఆ కమిటీలోకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సరఫరాదారులుగా మారబోతున్నారు. వాళ్ల భాగస్వామ్యం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు అంతా కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి చర్చలో పాలక మండలిలోనే ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నటువంటి ఒక పాలక మండలి సభ్యురాలు, దేశంలోనే పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతున్నటువంటి సభ్యురాలు ఒకరు, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఇంజనీరింగ్ విద్యార్థుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ గా అభివర్ణించడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు ఉద్యోగ దరఖాస్తులు కూడా నింపడం రాదని వ్యాఖ్యానించిన సీఎం కొడంగల్లో జరిగే ఎన్నికలపై తనపై పోటీకి 1,00,000 మంది విద్యార్థులు నామినేషన్లు వేస్తారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేందుకు మన తెలంగాణలో ఎంత పేదరికం ఉండే, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మా ప్రజలందరూ బిచ్చగాళ్ళని మాట్లాడినలా? అట్లా మాట్లాడారు కదా, బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మీరు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం చాలా దురదృష్టకరము. హార్వర్డ్ వేలు వారం రోజులు శిక్షణ తీసుకున్నాకన్నా ఆయన మారుతాడని చెప్పి అధికారులందరూ భావించారు. వాళ్ళు ఎంతో ఆలోచించి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడతలేడు కాబట్టి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ పోతున్నాయి కాబట్టి కనీసం ఈయన మారాలని ఆరోడు పంపిస్తే వారం రోజులు ఆడ చదువు చెప్పినా కూడా ఈయన మారలే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు అధికారులందరూ కూడా. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆయన చేసిన కథ వల్ల ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ ఉన్న ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా పోతే రాష్ట్రం మొత్తం దివాలా తీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి.
క్షమాపణ చెప్పకపోయినట్టయితే తప్పకుండా నువ్వు అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, జాబ్ అప్లికేషన్ రాయరాదు అన్నావు కదా, కొడంగల్లో నామినేషన్ అప్లికేషను తప్పకుండా 1,00,000 మంది ఇంజనీర్లు రాస్తారు, తప్పకుండా పోటీ చేస్తారు నీ మీద, నిన్ను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మరి క్షమాపణ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలి. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వెంటనే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. తాగునీటి సమస్యపై అప్రమత్తంగా ఉండాలన్న సీఎం, ఎల్నినో ప్రభావంపై అధికారులకు కీలక ఆదేశాలు, నీటి నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికలు, రిజర్వాయర్ల నీటిపై నిరంతరం పర్యవేక్షణ. బీహార్ ఉప ఎన్నిక ఫలితంపై స్పందించిన మంత్రి పొన్నం, ప్రజల తీర్పును గౌరవించాలన్న మంత్రి, బీహార్ ఫలితం ప్రజాస్వామ్యానికి నిదర్శనం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్న పొన్నం. టీటీడీ ఆసుపత్రుల మందుల సరఫరాపై భూమన తీవ్ర ఆరోపణలు, టీటీడీ వైద్య సరఫరాలపై విచారణ, టీటీడీ ఆసుపత్రుల్లో పారదర్శకత లేదన్న భూమన, టీటీడీ వైద్య సేవలపై ప్రభుత్వానికి ప్రశ్న. విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలన్న రాకేష్ రెడ్డి, ఇంజనీరింగ్ విద్యార్థులపై వ్యాఖ్యలను ఖండించిన రాకేష్, విద్యార్థుల మనోభావాలు దెబ్బతీశారని వ్యాఖ్య, యువతను అవమానించడం తగదన్న రాకేష్ రెడ్డి. భోగాపురం పనులు జగన్ హయాంలోనే జరిగాయన్న మార్గాని భరత్, భోగాపురం క్రెడిట్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భరత్, విమానాశ్రయ నిర్మాణంలో జగన్ పాత్రను గుర్తు చేసిన వైనం, భోగాపురం విషయంలో నిజాలు చెప్పాలని వ్యాఖ్య.